ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలసైత్యాది ప్రణతోస్మి నిత్యం మత్తొండ్రుం వేండా మనమే మదిళరంగర్ కற்றினம் மைத்தகஜலினைக்கி உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடி பொடி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్లు తొండరడిపొడి ఆళ్వార్లను గ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్యమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధాన్ని మనం సేవిస్తున్నాం. ఎంత భోగ్యంగా ఆళ్వార్లు ఆ శ్రీరంగనాథుని యొక్క వైభవాన్నంతటినీ కూడా మనకి తెలియచేస్తున్నారు. ఒక 10 పాసురాల్లో ఆళ్వార్లు మొదటి 3 పాసురాల్లో తిరునామ వైభవాన్ని మనకి అనుగ్రహించి ఆ తర్వాత 11 పాసురాల్లో పరోపదేశం చేసినటువంటి ఆళ్వార్లు ఒక 10 పాసురాల్లో శ్రీరంగనాథుడు తమకు చేసినటువంటి ఉపకార స్మృతులన్నిటినీ కూడా హృదయంలో ఉంచుకొని ఆ ఆనందంతో తనకి ఇంత ఉపకారం చేసినటువంటి పిరాన్ అయినటువంటి ఆ స్వామి యొక్క ఆ స్వరూపాన్ని, ఆ రూపాన్ని, ఆ వైభవాన్ని, ఆ గుణములన్నిటినీ కూడా తలుచుకొని పరవశించినటువంటి ఆళ్వార్లు ఒక 10 పాసురముల్లో తమ ఆనందాన్ని మనకి కటాక్షిస్తున్నారు ఈ ప్రబంధంలో. అలా ఉండేటటువంటి ఆ 10 పాసురాల్లో మొదటి పాసురంలో మెయ్యనాఘుం అని ఆ పరమాత్మ మనలో ముందు ఆ ద్వేషాన్ని పుచ్చుకొని మనకి చేసేటటువంటి ఆ ఉపకార స్మృతులు ఏమిటి అంటే ఆయనని ఎలా పొందాలి, ఆయనని మనకి ప్రాపకం ఎవరు, ప్రాప్యం ఎవరు అనేటటువంటి సందేహాలు కలిగినప్పుడు ఆ సందేహాలన్నిటినీ కూడా తానే తీర్చి చక్కటి మార్గాన్ని తానే ప్రకాశింపచేసి అలా ఉండేటటువంటి స్వామి ఎలా చేస్తాడు, అవన్నీ కూడా సంశయాలన్నిటినీ కూడా ఎలా తీరుస్తాడు ఆ పరమాత్మ అంటే ఆ జగన్ ఆయన సౌందర్యాన్ని చూపిస్తూనే మనలో ఉండేటటువంటి సంశయాలు అంటే ఆ అర్థపంచక జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ విషయాలన్నిటినీ కూడా తన తిరుమేని సౌందర్యంతోనే ప్రకాశింపచేసి ఆ విషయాలన్నీ కూడా మనకి తెలిసేటట్టుగా చేసేటటువంటి ఆ సౌందర్య మూర్తీభవించినటువంటి ఆ సౌందర్య స్వరూపం ఎక్కడ వేంచేసి ఉంటుంది అంటే ఆ రంగమన్రే శ్రీరంగంలోనే కదా అని మొదటి పాసురంలో పరమాత్మ యొక్క వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. ఇంకా సౌందర్యంలో ఈడుపడి ఉన్నటువంటి ఆళ్వార్లు ఆ సౌందర్యానుభవం చేస్తూనే ఆ సౌందర్యం ఇంకేమి మాకు ఉపకారం చేసింది అని చెప్తూ పోదరే ఎన్రు సొల్లి పుందియుల్ పుగందు తన్బాల్ ఆదరం పెరుగవైతా, ఇటు రండి ఆళ్వీరే అని పిలిచి మీరేం చేస్తున్నారు అని మా పద్ధతులన్నిటినీ కూడా దిద్దుబాటు చేసి మీకు అందం కావాలా, గుణాలు కావాలా, అవన్నీ కూడా మేమే మీకు ప్రకాశింపచేస్తాము అన్నట్టుగా ఆ తిరుతెరని తొలగించి శ్రీరంగనాథుడు ఆళ్వార్లకి తన సౌందర్యానంత తిరుముఖ మండలాన్ని కటాక్షింపచేసి ఆ తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఆ నేత్ర సౌందర్యాన్ని ఆళ్వార్లకి అంతటినీ కటాక్షించి ఆళ్వార్ల యొక్క హృదయంలో ఆదరాన్ని పెరిగి గొప్పగా సర్వేశ్వరుణ్ణి మించేటటువంటి ఆదరాన్ని ఆ ఆళ్వార్ల యొక్క హృదయంలో ఉంచాడు పరమాత్మ శ్రీరంగనాథుడు. అలాంటి పరమాత్మ వేయించేసి ఉండేటటువంటి చోటేది అంటే అజగనూర్ అరంగమన్రే. తన సౌందర్యంతో మన మనసులో ఆదరాన్ని నింపేటటువంటి తన పట్ల ఆదరాన్ని పెంచేసేటటువంటి ఆ స్వామి ఉపకారకుడు వేయించేసి ఉండేటటువంటి చోటు శ్రీరంగమే కదా అని ఆ శ్రీరంగం నాథుడి యొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే క్రమక్రమంగా ఈ పాసురాలని మనం కూడా సేవిస్తున్నామో 15వ పాసురాన్ని సేవించగానే పరమాత్మ పట్ల ఉండేటటువంటి ద్వేషం తొలగిపోయి పరమాత్మ పట్ల అద్వేషం అనేటటువంటి భావన మన మనసులోనూ కలిగింది.
ఆ ద్వేషం అనేటటువంటి భావన ఎప్పుడు కలిగిందో వెంటనే శ్రీరంగనాథుడు తన పట్ల ఉండేటటువంటి ఆ సంశయాలన్నిటినీ కూడా మనలోనూ తొలగించి వేశాడు. ఆ తర్వాత పాసురం ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి సూదనాయ కల్వనాగి అనేటటువంటి పాసురాన్ని సేవిస్తూ ఉంటే ఆ పరమాత్మ ఎలా అయితే ఆళ్వార్ల హృదయంలో గొప్పగా పెరిగిపోయినటువంటి ఆదరాన్ని ఉంచాడో అలా మన మనసులో కూడా ఆదరాన్ని ఉంచేశాడు ఆ స్వామి శ్రీరంగనాథుడు. ఇక తర్వాత పాసురంలో ఏం తెలియచేస్తున్నారు అంటే, అలా ఎప్పుడైతే మన మనసులో ఆదరం పెరిగిపోయిందో ఏంటి తర్వాత ఏం చేస్తాం, ఒకరి పట్ల మనకి ఆదరం పెరిగిపోయిందనుకోండి, వెంటనే వెళ్ళి వారిని సేవించేసేయాలి అనేటటువంటి భావన కలుగుతుంది. ఆ కైంకర్య రుచి ఎప్పుడైతే మనకి కలిగిందో వెంటనే ఆ రుచి మనని ఉండేటటువంటి వారిని ఉండేటటువంటి స్థలంలో ఉండనివ్వకుండా ఆ ప్రాప్యమైనటువంటి ఆ విలక్షణమైనటువంటి ఆ విషయం ఏదైతే ఉందో ఆ విషయం దగ్గరికి మనల్ని ఈడ్చుకొని వెళ్ళి ఆ ఆ పరమాత్మకి కైంకర్యం చేసేటట్టుగా మనల్ని ఎలా అయితే ప్రేరేపిస్తుందో ఇప్పుడు ఆళ్వార్ల యొక్క స్థితి అలా ఉంది. వారి యొక్క ఇంద్రియములన్నీ కూడా పరమాత్మకి కైంకర్యం చెయ్యాలి, ఆ ఆనందం మేము అనుభవించాలి అని ఒక్కొక్క ఇంద్రియం పోటీ పడుతున్నట్టు, ఒకదానికంటే ఒకటి పోటీ పడుతున్నట్టుగా ఉందట ఆళ్వార్ల యొక్క పరిస్థితి. ఆ స్థితి అంతటినీ కూడా ఈ పాసురంలో తెలియచేస్తున్నారు. ఎప్పుడైనా మనకి ఒక విషయం మీద ఆదరం పెరిగిపోయిందనుకోండి, ఆర్తి పెరిగిపోయిందనుకోండి, మన ఇంద్రియములు కూడా వాటి స్థితిని మర్చిపోయి అన్నిటినీ కూడా మేమే అనుభవించాలి అని ఆశపడుతూ ఉంటాయి. ఈ విషయాన్ని మనకి తిరువాయిముజిలో నమ్మాళ్ళవార్లు ఒక దశకంలో మనకు అనుగ్రహిస్తారు. పరమాత్మ నమ్మాళ్ళవార్లకి వారి సౌందర్యాన్ని గుణాలన్నిటినీ కూడా చూపించిన తర్వాత ఆ నమ్మాళ్ళవార్లకు ఉండేటటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయట. ఎందుకు అంటే ఒజువిల్ కాలమెల్లాం ఉడనాయమన్ని ఒజువిలా అడిమై చెయ్య వేండుం నాం అని అక్కడ ఆళ్వార్లు మేము చెయ్యాలనుకుంటున్నాము అని చెప్పారు. కానీ ఆళ్వార్లకు ఉండేటటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఆ మిగతా ఇంద్రియాలు చేసేటటువంటి కైంకర్యాలన్నీ కూడా మేమే చేసేయాలి అని ఆశిస్తున్నాయట ఆళ్వార్ల యొక్క ఇంద్రియాలు. ఆ కళ్ళు పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని చూస్తూ ఆనందించవలసినటువంటి ఆ కన్నులు లేదు, నోరు ఏదైతే స్తోత్రాన్ని చేస్తోందో, ఏదైతే పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్తోందో ఆ పని నేనే చేసేయాలి అని కళ్ళు అంటున్నాయట. కళ్ళు నోటితోటే పరమాత్మని స్తుతిస్తున్నాయా అన్నట్టుగా కన్నులు అటు ఇటు కదలాడుతూ ఆ ఎదురుగుండా ఉండేటటువంటి శ్రీరంగనాథుడి యొక్క తిరుమేని సౌందర్యాన్ని ఆపాదమస్తకం పాదముల నుండి ఆ కిరీటం వరకు ఆ సౌందర్యాన్ని అంతటినీ కూడా చూసేస్తూ ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఆ అమలనాది అంతటినీ కూడా ఆ కన్నులే చక్కగా చదివేస్తున్నాయా, సేవిస్తున్నాయా అన్నట్టుగా ఆ కన్నులు ఆ వాచిక కైంకర్యం, నోరు చేయవలసినటువంటి ఆ వాచిక కైంకర్యం కూడా కన్నులే చేసేస్తున్నాయట. నాలుక చేయవలసినటువంటి ఆ అమృతాన్ని, పరమాత్మ యొక్క శేష ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి ఆ భాగ్యం నాలుక పొందింది. పరమాత్మ యొక్క తిరునామాన్ని చెప్పి ఆ అమృతాన్ని స్వీకరించేటటువంటి భాగ్యం నాలుక పొందినప్పటికీ కూడా ఆ కన్నులే పిబనయన, నిన్న మనం చెప్పుకున్నట్టుగా పరాశర భట్టర్ వారు అనుగ్రహించినట్టుగా ఆ కన్నులే ఆ అమృతాన్ని పానం చేసేస్తున్నాయి. నాలుకకి ఆ కైంకర్యాన్ని విడిచిపెట్టకుండా ఆ పరమాత్మ యొక్క రసానుభవం ఆస్వాదించడం అనేటటువంటి ఆ కైంకర్యం ఆ కన్నులే చేసేస్తున్నాయట. ఇక చెవులు శ్రోతింద్రియాలు పరమాత్మ యొక్క వైభవాన్ని వినడం కోసం ఉపయోగపడేటటువంటి ఆ ఇంద్రియాలు ఆ కైంకర్యాన్ని కూడా ఆ కన్నులే పరమాత్మ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా అవే ఆస్వాదిస్తున్నాయా, అవే వింటున్నాయా అన్నట్టుగా కన్నులే చేస్తున్నాయట. ఇక మనం శరీరంతో చేసేటటువంటి కాయక కైంకర్యములు, దాసోహం, అంజలి కట్టించడం కూడా ఆ కన్నులే చేసేస్తున్నాయట. మనం ఎవరినైనా దూరంగా ఉన్నటువంటి వారిని చూసి పలకరించాలనుకోండి, అప్పుడు చేతిలో ఏమన్నా ఆ వస్తువులు ఏమైనా ఉంటే కళ్ళతోనే ఎలా కళ్ళు ఒకసారి మూసి తెరిచి ఎలా అయితే వారికి దాసోహం సమర్పిస్తామో అలా ఆ కన్నులే చేతులు చేయవలసినటువంటి ఆ అంజలిని కూడా ఆ కన్నులే అంజలి కూడా కళ్ళతోనే సమర్పిస్తున్నాయట. ఇలా అన్ని ఇంద్రియాలు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయట ఆ శ్రీరంగనాథుడికి కైంకర్యం చేయడం కోసం. అలా
తన ఆ నిజం చెప్పాలంటే ఈ ఇంద్రియాలన్నీ కూడా జ్ఞానం కలిగినటువంటివి కాదు. మనసు మాత్రమే జ్ఞానం కలిగినటువంటిది. ఆ మనసు ఆదేశాల అనుసారం నడుచుకోవలసినటువంటివి ఈ ఇంద్రియములు. కానీ ఈ స్థితి ఆళ్వార్ల యొక్క స్థితి అలా రంగనాథుడి యొక్క తిరుమేని సౌందర్యాన్ని ఆ పెరుమాళ్ళు సేవింపచేస్తే ఆ సేవించినటువంటి ఆళ్వార్ల యొక్క స్థితి ఎలా ఉంది అంటే, ఆ ఇంద్రియాలు మనం మనసుకు దాసులము అనేటటువంటి విషయాన్ని మరిచిపోయి అవే స్వతంత్రంగా ఆ పరమాత్మని సేవిస్తూ ఆనందిస్తూ తబ్బిబ్బిపోతున్నటువంటి స్థితి ఆళ్వార్లకి కలిగిందట. అలాంటి స్థితిని ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. అది సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. 15 పాటు విరుంబి ఇత్యాది కీష్ ఆదరం పెరుగిన పడి సొల్లిత్తు. ఇంతకుముందు పాసురంలో ఆదరం ఎలా పెరిగింది, మనలో ఆదరము పరమాత్మ ఎలా పెంచాడు అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు అనుగ్రహించారు. ఇదిల్ అగవాయల్ ఆదరం విళైందు పురవాయ్ கிட்டஜியாமல் இருக்கை அன்றிக்கே சக்ஷுராதிகரணங்களும் தன்னை கண்டு చేతన సమాధియాలే కళిక్కుంబడి పండినాన్ ఎన్గిరార్. అలా ఆదరం పెంచి తన సేవను సాయిస్తున్నటువంటి రంగనాథుణ్ణి చూసినటువంటి ఆళ్వార్ల యొక్క ఇంద్రియములన్నీ కూడా అఘవాయిల్ ఆదరం విలైందు. తన లోపల వారి యొక్క లోపల ఆదరం ఎప్పుడైతే చిగురించిందో ఆ వెంటనే పురవాయ్ కిట్టజ్యామల్ ఇరుక్కై అన్రిక్కే. ఏదో బయట ఉండి మనసులో కదా ఆదరం చిగురించింది, మనం ఏం చేస్తాము అని ఇతర ఇంద్రియాలు, బయట ఉండేటటువంటి ఇంద్రియాలు పట్టించుకోనట్టుగా ఉండకుండా, ఆహా మనసులో ఆదరం చిగురించిందే, ఆదరం అనేటటువంటిది పెరిగిందే అని వెంటనే ఆ ఇంద్రియాలన్నీ కూడా మేమేమో బయట వారము, మనసు యొక్క ఆదేశాలు వినాలి, మనసు చెప్పిందే చేయాలి అన్నటువంటి విషయాలన్నీ కూడా మర్చిపోయి ఆ ఇంద్రియాలు కూడా తన్నై కండు ఆ ఎదురుగుండా ఉండేటటువంటి భోగ్యమైనటువంటి ప్రాపకమైనటువంటి ఆ విషయాన్ని శ్రీరంగనాథుణ్ణి సేవిస్తూ చేతన సమాధ్యాలే కళ్ళిక్కుంబడి వండినాన్. ఎలా అయితే మనము ఆ పరమాత్మని చూస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ చైతన్యం లేనటువంటి వారిగా ఎలా అయితే ఉండిపోతామో ఆ ఇంద్రియములు కూడా అంతటి ఆనందాన్ని అనుభవిస్తున్నాయి అని ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు అని చెప్తున్నారు. ఒకసారి ఆ పాసురాన్ని సేవించి ఆ తర్వాత ఆ విషయాన్ని అందులో ఉండేటటువంటి విశేషాలు సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాము. రాధిక గారు ఉంటే అన్మ్యూట్ చేసుకొని పాసురాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. విరుంబి నిన్రు ఏత్తమాట్టేన్ விதியிலேன் மதி ஒன்றில்லை இரும்பு போல் నేను ఒకసారి షేర్ చేస్తున్నానండి, చూస్తే మీకు సరిగ్గా అర్థమవుతుంది. మీ దగ్గర ఉంటే మీరు షేర్ చేయండి, లేకపోతే నేను షేర్ చేశాను మీకు అనిపిస్తుంటే. இரும்பு போல் வலிய நெஞ்சும் இறை உருங்கும் வண்ணம் சுரும்பமர் சோலை சூழந்தா அரங்கமா கோயில் கொண்டா கரும்பினை கண்டு கொண்டு என் கண்ணினை
களிக்குமாறே. விரும்பி நின்று ஏத்த மாட்டேன் விதியிலேன் மதியொன்றில்லை. இரும்பு போல் வலிய நெஞ்சம் இறை உருங்கும் வண்ணம். சுரும்பமர் சோலை சுழந்த அரங்கமா கோயில் கொண்ட. கரும்பினை கண்டு கொண்டு என் கண்ணினை களிக்குமாறே. ఆళ్వార్ తిరువడిగలే శరణం. ఎంత భోగ్యమైనటువంటి విషయాన్ని అనుగ్రహిస్తున్నారంటే, విరుంబి నిన్రు మిక్కిలి ప్రేమతో నిలకడగా నిలిచి ఏత్తమాటేన్ స్తోత్రం చేయలేనటువంటి వాడిని అవుతున్నాను ఓ స్వామి. నువ్వు నాలో ఇంత ఆదరాన్ని పెంచినప్పటికీ కూడా నాలో అద్వేషాన్ని మాత్రమే పుచ్చుకొని నాలో భక్తిని చిగురింపచేసి ఆదరాన్ని చిగురింపచేసి నీ పట్ల ప్రేమను ఉదయింపచేసి ఉన్నటువంటి నీకు ఉపకార స్మృతిగా ఆ ఆదరంతో ఉండి స్థిరమైనటువంటి మనసుతోటి ఆదరంతో నిన్ను కీర్తించవలసి ఉండగా అలా స్తుతిని కూడా చేయలేనటువంటి వాడిని అవుతున్నాను. ఇక విధిలేన్, విధి అంటే విధానములు అని అర్థం, వ్యాపారములు అని అర్థం. అలా నిన్ను చేరుకోవడానికి అత్యంత సులభమైనటువంటి వ్యాపారములు, అంజలి ఘటించటం వంటి వ్యాపారములు, నీ పాద పద్మముల దగ్గర శరణాగతి చేయటం అనేటటువంటి వ్యాపారములు, కాయక వ్యాపారములు ఏమీ కూడా చేయలేనటువంటి వాడిగా ఉన్నాను. పోనీ నోటితోటి వాచిక కైంకర్యం చేయలేకపోయినటువంటి వాడిగా ఉన్నాను, కాయక కైంకర్యం చేయలేకపోయినటువంటి వాడిగా ఉన్నారు. పోనీ మనసుతో అయినా స్మరిస్తే చాలు కదండి ఆ పరమాత్మ యొక్క మాట వైభవాన్ని. అంటే మది ఒన్రిల్లై, భగవానుడొకడున్నాడు అనేటటువంటి జ్ఞానము కూడా లేనటువంటి వాడేనవుతున్నాను. మది అంటే చంద్రుడు అనే ఒక అర్థం వస్తుంది, మది అంటే జ్ఞానము అనేటటువంటి అర్థం కూడా అని ఒక అర్థం వస్తుంది. మది ఒన్రిల్లై, జ్ఞానము కొంచెము కూడా లేనటువంటి వాడినై ఉన్నాను. పోనీ ఇలా ఏమీ లేకపోతే మనోవాక్కాయములతోటి మీరు ఏ పనిని చేయకపోయినా, భగవంతుడి పట్ల చేయకపోయినా, ఆ పరమాత్మ వచ్చి మీ మనసులో చేరిపోయాడు కదండి. ఆ పరమాత్మే దానిని చక్కదిద్దుకొని ఈ మూడు కూడా మీకు అనుగ్రహిస్తాడు. ఆళ్వార్లే ఎందుకు ఆళ్వార్లు కాదు, సంసారంలో ఉండేటటువంటి వారికి ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాడు కదా పరమాత్మ. అంటే అలా అనుగ్రహించడానికి కూడా వీలు లేనట్టుగా ఉంది నా మనసు ఎలా ఉంది అంటే, ఇరుంబు పోల్ వలియ నెంజం. ఇరుంబు పోల్ ఉక్కు, ఇనుము వంటి వలియ నెంజం కఠినమైనటువంటి నా మనసు. ఏదో సుకుమారంగా ఉండేటటువంటి మనసు కాదు. నలుగురు మంచి మాటలు చెప్తే దానిని మనసులో ఉంచుకొని తద్గుణంగా మార్చుకునేటటువంటి మనసు కాదు. ఉక్కు లాంటి మనసు, ఇనుము లాంటి మనసు. ఎన్ని చేసినా కూడా ఆ ఇనుము తుప్పు పట్టి పాడైపోవటమే తప్ప ఆ ఇనుము చక్కగా భగవంతుని సేవించే విధంగా మారేటటువంటి మనసు కాదు అని చెప్తున్నారు. అలాంటి నా మనసుని ఇరై ఉరుగుమ్మన్నం, మెల్లమెల్లగా కొంచెంగా కరిగే రీతిలో పరమాత్మ చేసేటటువంటి ఆ ఉపకారం ఏమిటి అంటే, అలా ఎవ్వరూ కూడా మార్చలేనటువంటి ఆ ఉక్కు లాంటి ఆ హృదయాన్ని కూడా, మనసుని కూడా ఇరై ఉరుగుమ్మన్నం, మెల్లిమెల్లిగా ఆ మనసును కూడా కరిగించే రీతిగా పరమాత్మ యొక్క వైభవం ఉంటుంది, శ్రీరంగనాథుడి యొక్క వైభవం ఉంటుంది. అలా మనసును కరిగింపచేసేటటువంటి ఆ స్వామి ఎక్కడ ఉంటాడు అంటే, సురుంబమర్ సోలై శూజంగా, గుంపులుగా తుమ్మెదల గుమ్ముగూడి ఉండే గుంపులుగా తుమ్మెదలు సంచరించేటటువంటి సోలై, ఉద్యానవనములతో శూజంగా చుట్టబడి ఉన్నటువంటి అరంగమా కోయిల్, శ్రీరంగం అనేటటువంటి ఆ దివ్యదేశాన్ని కోయిల్ కొండు నిత్య నివాసంగా గ్రహించినటువంటి కరుంబిన్, శ్రీరంగనాథుడు అని చెప్పడం లేదు, కరుంబిన్ చెరుకు వలె పరమ భోగ్యమైనటువంటి శ్రీరంగనాథుడు అని చెప్తున్నారు. రంగా అనేటటువంటి మాటను ప్రయోగించకుండా ఆళ్వార్లు కరుంబిన్, ఒక చెరుకు గడ వంటి వాడు అని చెప్తున్నారు. అలాంటి ఆ స్వామి ఎన్ కణ్ ఇణై, నా రెండు కళ్ళని, ఇణై అంటే జంట అని అర్థం, నా రెండు కళ్ళ యొక్క జంటని
కండుకొండు దర్శింపచేసి తన వైభవాన్నంతటినీ కూడా నా కళ్ళకి దర్శింపచేయగా ఆ రెండు కళ్ళు కూడా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని సేవించి కళ్ళు కళిక్కుమారే ఆనందించేటటువంటి రీతిని పొందాయి కదా. అలా నా కంటికి ఇంత ఆనందం కలగచేసినటువంటి ఆ స్వామి వేయించేసి ఉండేటటువంటి చోటు ఏది అంటే సో సోలై సుజంద్ కరుంబు సురుంబమర్ సోలై సుజంద్ మా అరంగం కోయిల్ కొండ. అలా తోటలతోటి తుమ్మెదలు గుంపులు గుంపులుగా సంచరించేటటువంటి తోటలతోటి చుట్టబడినటువంటి ఆ శ్రీరంగాన్ని నిత్య నివాసంగా చేసుకున్నటువంటి ఆ స్వామి కదా నా కళ్ళకి ఇంత ఆనందాన్ని ప్రసాదింపచేసి నా కళ్ళు ఆ ఆనంద పారవస్యంతో ఉబ్బి తబ్బిబ్బైపోయేటట్టుగా పరమాత్మ చేశాడు అనేటటువంటి వైభవాన్ని తెలియజేస్తున్నారు. విరుంబి నిన్రు ఏత్తమాటేన్ మనోవాక్కాయంగళ్ మూన్రుடைய పూర్వ వృత్తத்தை అరుళి చేయగిరార్. ఇప్పటి వరకు ఆళ్ళవార్లు ఎలాంటి పద్ధతిని అవలంబిస్తున్నారు అంటే ఇప్పుడు వారు పరమాత్మ యొక్క వశులైపోయి పరమాత్మ కైంకర్యంలో నిత్యము ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి వారు అయినప్పటికీ కూడా వారి పూర్వస్థితిని అంతటినీ కూడా మనకి తెలియజేస్తూ అలా ఉండేటటువంటి మమ్మల్ని పరమాత్మ ఇదిగో ఇంత ఉపకారం చేసి మమ్మల్ని ఒక వస్తువుగా కైంకర్యానికి ఉపయోగపడేటటువంటి పరికరంగా మమ్మల్ని తీర్చిదిద్దాడు ఆ రంగనాథుడు అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నటువంటి ప్రకరణం కాబట్టి సందర్భం కాబట్టి వారి యొక్క పూర్వస్థితి వారి యొక్క మనస్సు వాక్కు కాయము ఇదివరకు పూర్వం ఎలా ఉండేదో అలాంటి స్థితిని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆళ్వార్లు వారి స్థితిని తెలియజేస్తున్నారు అని అనుకోవడం కాకుండా ఈ సంసారులందరూ కూడా ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఆ పరమాత్మ ఆ సంసారంలో అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సంసారులందరినీ కూడా పరమాత్మ ఏ విధంగా కటాక్షిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఆళ్వార్లు తెలియజేస్తున్నారా. మన మనసులో ఒకవేళ ఆధారం పెరిగినప్పటికీ కూడా పరమాత్మ ఆధారాన్ని పెంచినప్పటికీ కూడా మన ఇంద్రియాలు సహకరించవు కదా. మన మనసేమో పెరుమాళ్ళ దగ్గర చక్కగా కూర్చొని పెరుమాళ్ళకి చక్కగా తిరువారాధన చేయాలి అని మన మనసులో భావన చేస్తూ ఉంటాం. అక్కడ కూర్చుంటాం, ఒక 2 నిమిషాలు అవగానే పక్కన ఎవరో ఉంటే వారితోటి మాట్లాడుతూ ఉంటాం. భగవంతుడిని ధ్యానించడం మానేసి ఇతర విషయాలు పక్క వారితో చర్చిస్తూ ఉంటాం. లేకపోతే చదువుతూ పరమాత్మకు అర్చన చేయవలసినటువంటి ఉపచారాలు చేయవలసినటువంటి వారము మనసులో ఏదో ఆలోచనలు కలిగి ఆ ఉపచారాలన్నీ కొన్ని మర్చిపోతూ ఉంటాం. అలా ఉపచారాలు మర్చిపోయేటటువంటి వారుగా ఉంటాం. ఇంకా మనస్సులో ఆ మనసు ఏ మనసు అయితే పెరుమాళ్ళ దగ్గర స్థిరంగా కూర్చొని తిరువారాధన సమర్పించు అని చెప్పినటువంటి ఆ మనసే అక్కడ కూర్చోగానే ఒక 2 నిమిషాలు అవగానే ఎక్కడికో ఇతర విషయాల పట్ల వెళ్ళిపోతుంది. అలా మనసులో ఆదరం కలిగినప్పటికీ కూడా ఇంద్రియాలు సహకరించకపోతే ఆ పరమాత్మ కైంకర్యం అనేటటువంటిది లభించదు. కాబట్టి ఆ ఇంద్రియాలని కూడా పరమాత్మ తన వశం చేసేసుకొని మనకి సంపూర్ణమైనటువంటి కైంకర్యాన్ని కలగచేస్తాడు ఆ శ్రీరంగనాథుడు. ఆయన యొక్క కటాక్షం ఎలా ఉంటుంది అంటే మనసులో ఆదరం కలగచేయడమే కాదు, ఆ మనసుని ఆ ఇంద్రియాలని కూడా తన వశం చేసుకొని తన పట్ల ఈడుపడేటట్టుగా జ్ఞానం లేనటువంటి ఆ ఇంద్రియాలని కూడా తన వశం చేసేసుకొని వాటి ద్వారా కూడా మనకి కైంకర్యం చేసేటట్టుగా మనల్ని తీర్చిదిద్దేటటువంటి స్వామి రంగనాథుడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. విషయం విలక్షణమానాల్ అత్యాదరత్తోడే వ్యవసితనాయి నిన్ను స్తోత్రం పన్నవేణుమిరే. మనం సేవించేటటువంటి ఆ విషయము విలక్షణమైనటువంటిది, ఎంతో గొప్పదైనటువంటిది. ఆ విషయం ఎలాంటిది అంటే ఇంద్రుడి కన్నా రుద్రుడి కన్నా బ్రహ్మ కన్నా కూడా వారందరినీ కూడా శాసించేటటువంటి సర్వేశ్వరుడు ఆ విషయము. ప్రకృతి మనం చూస్తున్నటువంటి ఈ ప్రకృతి కన్నా కూడా విలక్షణమైనటువంటిది ఆ తత్వము. ఆత్మలైనటువంటి మనకన్నా కూడా విలక్షణమైనటువంటిది ఆ వస్తువు. వీటన్నిటికీ కన్నా కూడా ఒక అద్వితీయమైనటువంటిది ఆ వస్తువు. మనం సేవించేటటువంటి ఆ శ్రీరంగనాథుడు అనేటటువంటి ఆ పరతత్వము ఒక విలక్షణమైనటువంటిది, ఒక అద్వితీయమైనటువంటిది అలాంటి విషయం. కాబట్టి ఆ విషయంలో మనం ఎలా ఉండాలి అంటే అత్యాదరతోడే ఎంతో ఆదరం కలిగి ఉండి వ్యవసితనాయ్ ఆదరంతో మనం వ్యవహరిస్తూ నిన్ను అలా ఎప్పుడూ కూడా ఆదరంతో స్థిరమైనటువంటి ఆదరంతో కూడినటువంటి మనస్సుతోటి ఆయనకి స్తోత్రం చేయవలసి ఉండగా అది చెయ్యమాటిగిరిలే.
అలా చేయలేనటువంటి అసమర్థుణ్ణి. అలా చేయడానికి నా వాక్కు సహకరించాలి కదా, అలా నా వాక్కు సహకరించట్లేదు స్వామి అని చెప్తున్నారు. సోహం స్తుతౌ నచ సామర్థ్యవాన్. ఎన్నుమా పోలే గొప్ప గొప్ప వారందరూ కూడా ఎలా తలుచుకుంటూ ఉంటారు అంటే, పరమాత్మ వైభవాన్ని సంపూర్ణంగా మేము స్తోత్రం చేయలేము. సో అహం స్తుతౌ నచ సామర్థ్యవాన్. పరమాత్మ వైభవాన్ని పూర్తిగా చెప్పలేనటువంటి సామర్థ్యం మాకు లేదు అని గొప్ప గొప్ప ఋషులు, మునులు, ఆళ్వార్లు లాంటి వారందరూ కూడా తలుచుకుంటూ ఉంటారు. కానీ మనకి అంత శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు. 3 అక్షరములు కలిగినటువంటి పేరు చెప్తేనే చాలు, తరించిపోతాం. కానీ ఆ 3 అక్షరముల యొక్క పేరును కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాము. భగవత్ విషయத்தை பேச என்றால் వాగీంద్రియకు శక్తి ఇల్లై. మనం అనుకుంటూ ఉంటాం, మన మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఓ ఓ ఓ ఓ వాక్యింద్రియమా, ఓ నా నోరా, ఓ నా నోరా చక్కగా భగవంతుని యొక్క నామాన్ని చెప్పు, తిరువరంగం అని చెప్పు, శ్రీరంగ అని చెప్పు అని మనసులో భావనలు కలుగుతున్నప్పటికీ కూడా ఆ వాగేంద్రియం అంటుందట, నాకు శక్తి లేదు ఓ మనసా, ఇప్పుడు నేను చెప్పలేను, తర్వాత ఎప్పుడైనా చెప్తాను అని అంటూ ఉంటుందట. మనం ఇంట్లో కూడా చూస్తూ ఉంటాం, మన పెద్దవాళ్ళందరూ కూడా కాసేపు వచ్చి కూర్చొని ఏదైనా స్తోత్ర పాఠాన్ని అధ్యయనం చెయ్యి అంటే, అమ్మో ఇప్పుడు అసలు నాకు ఓపిక లేదు అని ఎలా అయితే మనం చెప్పేస్తూ ఉంటామో, అలా మన మనసులో కలిగినటువంటి ఆ ఆధారమేమో భగవంతుడికి కైంకర్యం చేయాలి, శ్రీరంగనాథుడికి కైంకర్యం చేయాలి అని మనల్ని ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా ఆ ఇంద్రియములన్నీ కూడా మాకు ఇప్పుడు శక్తి లేవు అని ఏదో ఒక కళ్ళబుల్లి మాటలు చెప్పి దాన్ని దాటేస్తూ ఉంటాయి. అలా వాగింద్రియము కూడా నాకు ఇప్పుడు శక్తి లేదు అని చెప్తుందట. అలా కాకుండా వెంటనే ఆ మాట మనని స్తోత్ర పాఠాన్ని అధ్యయనం చెయ్యి అని చెప్పినటువంటి ఆ పెద్దలే మిగతా విషయాలు వెంటనే సందర్భం అయిపోయి తర్వాత మరుక్షణమే ఏదో ఇతర విషయాలు చెప్తూ ఉంటే అప్పుడు గడగడ వారితో మాట్లాడేస్తూ ఉంటాం. ఆ విషయాన్ని చెప్తున్నారు. వ్యతిరిక్త విషయంగళై పేస ఎన్రాల్ ఆదరముండాయి శక్తి ఉండాయి రుక్కుం. అదే వ్యతిరిక్తమైనటువంటి విషయాలు, పరమాత్మ కాకుండా ఇతర విషయాలన్నీ కూడా చెప్పమని చెప్తే ఆ వాగింద్రియము ఎంతో ఆదరం కలిగినటువంటిదిగా, శక్తి కలిగినటువంటిదిగా ప్రవర్తిస్తుంది. అంటే ఇతర విషయాల పట్ల ఆదరము, అభిరుచి అలా ఉంటుంది. అలాంటి వాగింద్రియం కలిగినటువంటి వాడిని నేను అని చెప్తున్నారు. వాగ్వ్యవహారము புறம்பேயானாலும் காயக விவகாரங்களில் நம் பக்கல் பண்ணுவது ఏదేనుం ఉండో అని పాపం పరమాత్మ ఎదురు చూస్తూ ఉంటాడు. పోనీ నోటితో నా తిరునామాన్ని చెప్పకపోతే అది ఎలాగో బయట విషయం అనుకోండి, నోటితో చెప్పకపోయినా పర్వాలేదు. కాయక వ్యవహారంగా నమ్మ పక్కలు పన్నువది ఏదైనా ఉండో, పోనీ శరీరంతో చేసేటటువంటి ఏవైనా వ్యవహారములు ఉన్నాయా? మనం దాసోహం సమర్పిస్తూ ఉండొచ్చు, తిరువారాధన చేస్తూ ఉండొచ్చు, చేతితో అర్చన చేస్తూ ఉండొచ్చు. ఆ కృష్ణుని యొక్క నామాలు జపించకుండా ఏవో ఇతర విషయాలు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ చేయి పుష్పమును సమర్పించిన, అర్చన చేసినా కూడా భగవంతుడు ఆనందిస్తాడు. ఆహా, పోనీ నోటితో నా నామాలు చెప్పకపోయినా కూడా ఆ చేతితోటి అర్చన పుష్పములను సమర్పిస్తున్నాడు కదా అని భగవంతుడు సంతోషిస్తాడు. అలాంటిది ఏమైనా ఉందా అంటే విధి లేన్. అలాంటి వ్యవహారాలు ఏమీ లేవండి, అలాంటి పద్ధతులేమీ మాకు లేవు అని చెప్తున్నారు. విధానం, విధి అంటే విధానము అని అర్థం. విధి లేనని ఇదివరకు పాసురంలో మనకు వచ్చినప్పుడు అప్పుడు భాగ్యము లేనటువంటి వారము అంటే అదృష్టము లేనటువంటి వారము అని మనకి ఆ సందర్భంలో అర్థం. ఇక్కడ విధి లేన్ అంటే విధానము, ఆ పద్ధతి అంటే కాయకంగా కూడా పరమాత్మకి ఒక అంజలి సమర్పించలేనటువంటి స్థితి, విధానము లేనటువంటి వారము అని చెప్తున్నారు. విధానం ఎంగిర పడియే కాయక వ్యాపారత్తై చొల్లుగిరదు. విధి లేనంటే ఇక్కడ కాయక వ్యాపారాన్ని చెప్తున్నారండి ఆళ్వార్లు అని చెప్తున్నారు. ఉన్నై ఉద్దేశిత్తు ఉన్ పక్కల్ అనుకూలమాగ ఇదుక్కు మున్బు కయ్యాల్ ఒన్றுం செய்திலேன். పరమాత్మ పట్ల పరమాత్మకి అనుకూలంగా ఉండేటటువంటి ఒక్క కైంకర్యం కూడా నేను చేసి ఎరుగను. కైంకర్యం వరకు ఎందుకండి, కనీసం ఈ 2 చేతులు జోడించి ఒక చోటికి కలిపి దాసోహం కూడా సమర్పించినటువంటి వాడిని నేను అని చెప్తున్నారు. సాజిఫ్వా యా హరిం స్తుతౌ ఎన్గిర ఇదువుం యౌ
తత్పూజా కరౌ కరౌ ఎన్గిర ఇదుவும் పురంబే తప్పిత్తాగిలుం సాజిహ్వాయ హరిం స్తుతో. విష్ణు ధర్మంలో ఒక మాట చెప్తారు. దేన్ని జిహ్వా అంటారు, దేన్ని నాలుక అంటారు అంటే, ఏ నాలుక అయితే హరిని స్తుతిస్తుందో ఆ నాలుకని మాత్రమే నాలుక అంటారు. ఏ చేతులైతే ఆ పరమాత్మని పూజిస్తాయో అవే చేతులవుతాయి తప్ప మిగతావి చేతులే కాదు. అలా చేతులు ఈ కాయకంగా మీరేమి చేయలేకపోయినా అని అంటున్నారు. ఈ విషయాన్ని మనకి చక్కగా మన తెలుగు భాషలో పోతనామాత్యులు భాగవతంలో ఒక అద్భుతమైనటువంటి ఒక పద్యంలో చెప్తారు. ప్రహ్లాదుడు భక్తి తత్వాన్ని మనకి తెలియచేస్తూ, ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడికి చెప్పినటువంటి ఒక చక్కటి మాట ఈ విషయాన్ని తెలియజేస్తుంది. భగవంతుడు మనకిచ్చినటువంటి ఇంద్రియములన్నీ కూడా భగవత్ కైంకర్యానికే వినియోగించాలి. అలా పడనటువంటి ఆ ఇంద్రియములన్నీ కూడా ఇంద్రియములే కావు అన్న విషయాన్ని శ్రీ శ్రీ ప్రహ్లాదాళ్వాన్ చక్కటి మాటతో శ్రీ సూక్తితోటి మనకి అనుగ్రహిస్తారు. ఆ విషయం ఏమిటంటే, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిబ్బ జిబ్బ సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేష సాయి మ్రొక్కు శిరము శిరము విష్ణునా కర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవుని చెప్పాడు గురుండు గురుండు తండ్రి హరిజేరు మనియడి తండ్రి తండ్రి అని ఒక చక్కటి పద్యంలో మనకి అనుగ్రహిస్తారు పోతనామాచ్యులు. కమలాక్షు నర్చించు కరములు కరములు. కమలాక్షుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి అర్చించేటటువంటి కరములే కరములు, ఆ చేతులే చేతులు. అలా కాకపోతే అలా కమలాక్షుణ్ణి అర్చించేటటువంటి ఆ కరములు మాత్రమే కరములు అని ప్రహ్లాదాలను అని చెప్తున్నారు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఆ శ్రీనాథుడు శ్రీయపతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి వర్ణించేటటువంటి ఆయన పరమాత్మ యొక్క స్వరూపరూప గుణములను ఏవైతే మనం అనుసంధానం చేస్తామో అలా అనుసంధానం చేసేటటువంటి నాలుకే సార్థకమైనటువంటి నాలుక. లేకపోతే అది కేవలం రుచులు చూడడానికి ఉపయోగపడేటటువంటి ఒక పనికిరానిటువంటి వస్తువే తప్ప నాలుక కాదు అని చెప్తున్నారు. సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు. వేటిని కన్నులు అంటారు అంటే, ఆ అమరులన్నీ నిత్యసూరుల్ని ఎప్పుడూ సదా రక్షించేటటువంటి ఆ స్వామిని చూసేటటువంటి చూపులు మాత్రమే చూపులు, అవే కళ్ళు అని చెప్తున్నారు. లేకపోతే కేవలం 2 రంధ్రాలు కలిగినటువంటి గుహలు అవుతాయే తప్ప కన్నులు అవ్వవు అని చెప్తున్నారు. శేష సాయికి మ్రొక్కు శిరము శిరము. ఇంకా ఈ తల ఎప్పుడు సార్థకత కలుగుతుంది అంటే, శేష సాయికి మ్రొక్కు శిరము శిరము. ఆ శ్రీమన్నారాయణుడు ఆదిశేషుని మీద పవళించేటటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి సేవించేటటువంటి శిరము మాత్రమే శిరము అని చెప్తున్నారు. విష్ణునా కర్ణించు వీనులు వీనులు. చెవులు ఎప్పుడు సార్థకత, చెవులని ఎప్పుడు అంటాము అంటే, విష్ణువు యొక్క కథలను, విష్ణువు యొక్క వైభవాన్ని వినేటటువంటి చెవులు మాత్రమే చెవులు. లేకపోతే ఒక గుహ దగ్గరికి వెళ్ళి ఆ గుహ ముందు అరిస్తే ఎలా అయితే ఆ గుహలోకి వెళ్ళి ఆ శబ్దం మళ్ళీ మనకి వెనక్కి తిరిగి వస్తుందో, అలా గుహలు వంటివి అడవిలో పర్వతంలో ఉండేటటువంటి గుహలుగా ఉంటాయే తప్ప ఈ చెవులు 2 రంధ్రములు కలిగినటువంటి గుహలుగా ఉంటాయే తప్ప దేనికి పనికిరానటువంటి సార్థకతను పొందనటువంటి గుహలుగా మిగిలిపోతాయి. విష్ణువు యొక్క కథలు విననటువంటి ఆ చెవులు పర్వతంలో ఉండేటటువంటి గుహలుగా ఉండేటటువంటివే తప్ప దేనికి పనికిరానటువంటివి అని చెప్తున్నారు. మధువైరిదవలిన మనము. ఇక మనసు ఎలా ఉంటుంది అంటే, ఆ మురాసురుడిని రాక్షసుని మధు అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి ఆ స్వామిని
తలిచేటటువంటి మనసే మనసు. ఎప్పుడైతే ఆ పరమాత్మని మన మనసులో తలుస్తామో అప్పుడు ఆ స్వామి మన మనసులో ఉండేటటువంటి వైరముల్ని కూడా తొలగించేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆ స్వామిని తలిచేటటువంటి మనసే మనసు. లేకపోతే అది కేవలం మనని విషయాంతరాల పట్ల వెళ్ళనిచ్చేటటువంటి ఒక శత్రువు మాత్రమే అని చెప్తున్నారు. భగవంతు వలగొను పదములు పదములు, భగవంతుని యొక్క ఆలయాన్ని చేరనటువంటి ఆ పాదములు అసలు పాదములేనా? కాదు కాదు, కేవలం 2 పరికరములు మాత్రమే. ఎవరైతే భగవంతుని యొక్క ఆలయాన్ని చేరుకోవడానికి ఉపయుక్తపడతాయో ఆ పాదములు మాత్రమే పాదములు. పురుషోత్తముని మీద బుద్ధి, ఏ బుద్ధి పురుషోత్తముని మీదకు వెళ్తుందో అదే దానినే బుద్ధి అంటారు. లేకపోతే అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అజ్ఞానంతో ఉన్నటువంటి పశువులతో సమానమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారం అవుతాము అని చెప్తున్నారు. దేవదేవుని చింతించు దినము దినము, ఈ విషయాన్ని ఆళ్వార్లు కూడా చెప్తారు. ఏ రోజైతే పెరియాళ్ళ వారి యొక్క శ్రీ సూక్తి, ఏ రోజైతే నేను ఆ శ్రీమన్నారాయణుని యొక్క నామము నేను అనుసంధానం చేయను ఆ రోజు నాకు ఉపవాస దినములు, ఏమీ పుచ్చుకోనటువంటి రోజు అవుతుంది అని పెరియాళ్వార్లు అనుగ్రహించినట్టుగా ఆ దేవాది దేవుణ్ణి చింతించి స్మరించేటటువంటి రోజే ఒక రోజు అవుతుందే తప్ప లేకపోతే వ్యర్థంగా గడిపేటటువంటి కాలమే అవుతుంది అంటున్నారు. చక్రహస్తుని ప్రకటించు చదువు, ఆ చక్రాన్ని సుదర్శనాళ్వాన్ని చేతిలో ధరించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి గురించి తెలుసుకునేటటువంటి జ్ఞానమే జ్ఞానమవుతుందే తప్ప మిగతావన్నీ కూడా అజ్ఞానంతోనే సమానం. కుంభినీధవున్ చెప్పెడి గురుండు. ఇక ఆచార్యులు ఎవరవుతారు అంటే ఆ భూమాపిరాట్టి భూదేవి యొక్క పతి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి గురించి చెప్పేటటువంటి వారే ఆచార్యులు అవుతారు. ఏ ఆచార్యులైతే పరమాత్మ నువ్వు శరీరంలో శక్తి కలిగినప్పుడు నువ్వు తలుచుకుంటే, నీ శరీరంలో శక్తి లేనప్పుడు అహం స్మరామి మద్భక్తం అని చెప్పేటటువంటి ఆ భూమా పిరాటి యొక్క నాథుడి గురించి ఎవరైతే తెలియచేస్తారో, ఏ సత్పురుషులైతే తెలియచేస్తారో వారే ఆచార్యులు అవుతారు. తండ్రి, అంతెందుకు తండ్రి, హరిజేరు మని ఎడి తండ్రి, హరిని చేరమని చెప్పేటటువంటి తండ్రి మాత్రమే తండ్రి అవుతాడే తప్ప ఓ హిరణ్యకశిపుడితో చెప్తున్నాడు ప్రహ్లాదుడు, ఓ తండ్రి, హరిని చేరమని చెప్పేటటువంటి వాడు మాత్రమే, హరిని చేరడం కోసమే నేను ఈ జన్మనిచ్చాను అని చెప్పనటువంటి వాడు తండ్రే కాదు. అలా నేను ఈ జన్మను ప్రసాదించింది ఎందుకు అనుకుంటున్నావు? ఆ పరమాత్మని సేవించడం కోసం అని చెప్పేటటువంటి ఆ తండ్రి మాత్రమే తండ్రి అనగలడు అని ఈ ఇంద్రియములన్నీ కూడా ఆ పరమాత్మని సేవించడం కోసమే ఉన్నవి. సాజిహ్వాయ హరిం స్తౌతి ఎన్గిర ఇదవం యౌ తత్ పూజాకరౌ ఎన్గిర ఇదవం పురంబే తప్పిత్తాగిలం. అలా ఈ ఇంద్రియములన్నీ కూడా పరమాత్మ సేవ కోసం వినియోగపడవలసి ఉండగా అది తప్పిపోయినప్పటికీ కూడా, అది మనకి దూరం అయిపోయి తప్పిపోయినప్పటికీ కూడా, నెంజాలే నమ్మై నినైతల్ సైదిరో ఎన్న పాపం పరమాత్మ అది కూడా విడిచిపెట్టేస్తున్నాడు. పోనీ ఇంద్రియాలతోటి మీరు నన్ను సేవించకపోయినా పర్వాలేదర్రా, మనసులో నా గురించి తలుచుకుంటున్నారు కదా, అది చాలు అంటే మది ఒండ్రిల్లై స్వామి. ఏమిటి నువ్వు అలా దిగి వస్తూ నువ్వు ఆశపడుతున్నావు. నీ ఆశకైనా ఒక హద్దు ఉండాలి కదా, మేము మనసులో కూడా నిన్ను తలవమయ్యా అని చెప్తున్నారు. ఉన్ వాసి అరియాతో జిందాల్, పోని నువ్వింత గొప్పవాడివి, ఈ దేవతలందరికీ కన్నా కూడా గొప్పవాడివి, ఆ దేవతల్ని కూడా శాసించేటటువంటి వాడివి, ఆ నిత్య సూర్యులందరికీ కూడా నిర్వాహకుడివి, మాకన్నా కూడా విలక్షణమైనటువంటి వాడివి అని నీ వైభవాన్ని తెలుసుకోలేకపోవడం కాదు, నీ వరువుండు ఎన్గిర అరివం కూడా ఇల్లై, నువ్వొకడు ఉన్నావు, నువ్వు అద్వితీయమైనటువంటి వాడివి, నువ్వొకడు ఉన్నావు అనేటటువంటి జ్ఞానం కూడా లేనటువంటి వారము. పరాత్పరుడు శ్రీమన్నారాయణుడు ఒకడు ఉన్నాడు, అతనే మనందరినీ కూడా రక్షిస్తున్నాడు. మన విధి అనుసారం, మన కర్మానుగుణంగా మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటే, మనం చేసేటటువంటి ఆ యాదృచ్ఛిక సుకృతములన్నీ కూడా ఒక బంగారపు
ఓ వ్యక్తి బంగారపు పని చేసేటటువంటి వ్యక్తి తన దగ్గరకు వచ్చినటువంటి వారందరూ పనులన్నీ కూడా బాగు చేస్తూ ఆ బంగారపు తుణకలన్నీ ఆ రజస్సంతా బంగారపు యొక్క రజస్సంతా కూడా అక్కడ పడితే ఒక మైనం ముద్దతోటి ఆ రజస్సునంతటినీ కూడా ఒక్కొక్క రజక్కణాన్ని అంతటినీ కూడా కూడగొట్టి ఎలా అయితే ఒక చిన్న బంగారు ముద్దగా చేస్తాడో అలా పెరుమాళ్ళు కూడా మనం చేసేటటువంటి దుష్కర్మలలో ఉండేటటువంటి ఆయన పాపం వాటిన్నింటినీ కూడా సుకర్మలు మంచి కర్మలుగా భావించి యాదృచ్ఛిక సుకృతాలుగా భావించి వాటినన్నిటినీ కూడా కొట్టుకొని మన మీద కటాక్షించి మనను ఉజ్జీవింపజేసేటటువంటి స్వామి ఒకడు ఉన్నాడు అనేటటువంటి జ్ఞానం కూడా లేనటువంటి వాడినయ్యా. అలాంటి నువ్వు అలాంటి నాలోనా నీ మనసులో తలుస్తున్నావని ఎదురు చూస్తున్నావు అని అంటున్నారు. ఉన్నై ఒజింద సకల పదార్థங்களினுடைய స్వరూప స్వభావంగళై ఉళ్ళపడి అరియ క్షమణాయిరుప్పన్. నువ్వు తప్ప మిగతా అన్ని విషయాలు కూడా వాటి యొక్క స్వరూప స్వభావ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడిని. ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటున్నాం అనుకోండి, ఒక 100 గూగుల్లో, ఒక 100 ఇంటర్నెట్లో, ఒక 100 చోట్ల వాటి గురించి వెతుకుతాం. ఒక 100 మందిని అది బాగుంటుందా, ఇది బాగుంటుందా, అది బాగుంటుందా, అది బాగుంటుందా, ఎన్ని ఆప్షన్స్ వస్తాయి, ఎన్ని కస్టమైజేషన్స్ వస్తాయి, అలా అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడు కొనాలా వద్దా అనేటటువంటి ఆలోచన చేస్తాం. అలా అంత రీసెర్చ్ చేసేటటువంటి అభిలాష ఇతర విషయాల్లో ఉంటుందే తప్ప నీ విషయంలో ఉండదు స్వామి. నువ్వు దయ కలిగినటువంటి వాడివనేటటువంటి ఒక జ్ఞానం కూడా లేనటువంటి వాడిని అని చెప్తున్నారు. ఉన్నళవిల్ వందాల్ ఉన్నడయ స్వభావత్తిலும் జ్ఞానమిల్లై. నువ్వు ఇదిగో ఈరోజు నన్నింతలా కటాక్షించావే, ఆ స్వభావాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఇంత కిందకి దిగి వచ్చి నీ గుణాలన్నిటినీ కూడా నాకు దర్శింపచేసి, నీ సౌందర్యాన్నంతటినీ కూడా దర్శింపచేసి నన్ను ఇలా తీర్చిదిద్దావే, అది కూడా తెలుసుకోలేకపోతున్నావు. ఇంత ఉపకారకుడివి నువ్వు అనేటటువంటి జ్ఞానం కూడా లేనటువంటి వాడిని అవుతున్నాను అని చెప్తున్నారు. అసద్బ్రహ్మేతి వేద చేత్ అసన్నేవ సభవతి ఎన్నక్కడవిరే. అలా భగవంతుడి గురించి ఏమీ లేనటువంటి వాడు లేనివాడే అవుతాడు అని తైత్రీయ ఉపనిషత్తు చెప్తుంది. ఎవరైతే భగవంతుడు ఉన్నాడు అని భగవద్వైభవాన్ని తెలుసుకుంటారో వారు మాత్రమే ఉన్నవాడు అంటే ధరించి ఉన్నటువంటి వాడు. ఈ శరీరాన్ని ధరించి ఉండటం కోసం ప్రయోజనం ఏమిటి అంటే ఆ భగవంతుడు బ్రహ్మ గురించి పరబ్రహ్మ గురించి తెలుసుకోవటం. అలా తెలుసుకోలేనటువంటి వాడు లేనివాడే అవుతున్నాడు. ఎవరైతే ఆ పరమాత్మ యొక్క స్వరూప గుణ విభూతుల గురించి తెలుసుకుంటాడో అతను ఐశ్వర్యవంతుడవుతాడు. అలా తెలుసుకోలేనటువంటి వాడు లేనివాడే ఎటువంటి ఐశ్వర్యము లేనటువంటి వాడవుతాడు. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బనే కాదు, ఆనందము, సంపద, ఆ ఆనందాన్ని అనుభవించేటటువంటి ఆయుష్, ఇవన్నీ కూడా ఐశ్వర్యం అంటారు. అలా ఆ ఐశ్వర్యం లేనటువంటి వాడు అవుతాడు. అంతెందుకు అసలు ప్రాణములే కేవలం ఏదో బ్రతుకుతున్నాము అంటే బ్రతుకుతున్నటువంటి వారు అవుతారే తప్ప సత్తు లేనటువంటి వారు అవుతారు. భగవంతుడి గురించి తెలుసుకోలేనటువంటి వారు సత్తు లేనటువంటి ఆ లైఫ్ లోపల జీవిస్తున్నాం కానీ ఆ లోపల జీవనం లేనటువంటి వారం అవుతాము అని చెప్తున్నారు. విద్యాన్యా శిల్ప నైపుణం ఎంగిరపడియే. పరమాత్మ తప్ప మిగతా విద్యలన్నీ కూడా నైపుణ్యాలన్నీ కూడా ఎలాంటివి అంటే చెప్పులు కుట్టుకోవడానికి పనికొచ్చేటటువంటి జ్ఞానము వంటిది. పరమాత్మ కన్నా మిగతా జ్ఞానము ఆ వాటిలో ఎంత నైపుణ్యము, ఎంత గొప్పతనము ఉన్నా కూడా, ఎంత గొప్ప ప్రతిభా పాఠవాలు ఉన్నా కూడా అవన్నీ ఎలాంటివి అంటే కేవలం చెప్పులు కొట్టుకోవడానికి పనికొచ్చేటటువంటి విద్యలు వంటివి అని విష్ణు పురాణంలో చెప్పినట్టుగా నీ గురించి మది ఒన్రిల్లై, నీ గురించి జ్ఞానం కొంచెం కూడా లేనటువంటి వాణ్ణి అని చెప్తున్నారు. ఇప్పటి మనోవాక్కాయంగళే అన్యథా వాక్కి కార్యం கொண்டீராகில் ప్రధానమాన మనస్సై మేల్ తిరుత్తికొళ్ళుగిరోం ఎన్నా. పోతే పోనిండి ఓ సంసారంలో ఉండేటటువంటి జీవులారా, పోతే పోనివ్వండి. మనస్సు కాయకము కైంకర్యములు మీరేమీ చేయకపోయినా మీ మనసులోకి నేను ప్రవేశించేశాను కదా. ఆ మనసుని
మేల్ తిరుత్తిక్కొళ్ళుగిరోం. తర్వాత నేనే దిద్దుబాటు చేసుకొని చక్కగా ఆ మనసులో ఎలా అయితే ఆదరాన్ని పెంచానో ఆ మనసుతోటి ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా వశపరుచుకొని మనసుని తీర్చిదిద్ది ఆ ఇంద్రియాలన్నీ వశపరుచుకొని కైంకర్యాన్ని నేనే పుచ్చుకుంటాను అని అనుకుంటున్నారేమో పెరుమాళ్ళే. అది కూడా సాధ్యం కాదు. ఎందుకు అంటే ఇరుంబు పోల్ వలియ నెంచుం. నువ్వు మారిస్తే మారిపోవడానికి అదేమన్నా ఒక పువ్వుని వికసింపచేస్తే వికసించి చక్కగా సుగంధాన్ని పరిమళింపచేసేటటువంటిదా నా మనసు? నువ్వు నీ కటాక్షం పడి ఒక ముడుచుకున్నటువంటి పువ్వు చక్కగా వికసించి ఆ పరిమళము చక్కగా వెదజల్లుతూ నీ పాదాల దగ్గరికి చేరేటటువంటి పువ్వు లాంటిదా నా మనసు? కాదు కాదు. ఇరుంబు పోల్ వలియ నెంజుం. ఎంత మారుద్దామనుకున్నా ఛేదించడానికి వీలు లేనటువంటి ఇనుము వంటి దృఢమైనటువంటి కఠినమైనటువంటి మనసయ్యా నాది. దేవరుక్కు తిరుత్తికొళ్ళుగైక్కు యోగ్యత ఇల్లై, నీ చేత కూడా తీర్చిదిద్దడానికి యోగ్యత లేనటువంటి మనసు నాది. ఎంతటి తక్కువ వాడినైనా ఎంతటి తక్కువ వస్తువునైనా ఎంతో ఆదరంతో కటాక్షించేటటువంటి వాడు ఆ పరమాత్మ. తన పట్ల నిత్యసూరులు ఒక విధంగా కటాక్షించి ఈ సంసారంలో అట్టడుగున పడిపోయినటువంటి పాపిని ఒక రకంగా చూసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కాదు పరమాత్మ. సహృద్ కలిగినటువంటి వాడు, అందరి పట్ల కూడా సమమైనటువంటి భావన కలిగినటువంటి వాడు పరమాత్మ. అలా అందరినీ ఒకేలా చూసి అందరి పట్ల ఆదరాన్ని చూపించేటటువంటి నీవు కూడా తీర్చిదిద్దడానికి యోగ్యత లేనటువంటి నా మనసు పరమాత్మ చేత కూడా తీర్చిదిద్దడానికి యోగ్యత లేనటువంటి మనసు కలిగినటువంటి వాడిని ఎంతటి దౌర్భాగ్యవంతున్నో చూడండి. పోనీ పరమాత్మ ఎంత కిందకి దిగి వచ్చి వీడి మనసుని బాగు చేద్దాం అన్నా కూడా పరమాత్మ చేత కూడా దిద్దబడలేనటువంటి మనసు నాది అని చెప్తున్నారు. ఇరుంబమాగిల్ అగ్నియాలే నియమిత్తుకొళ్ళలాం. ఇనుము కాబట్టి, ఉక్కు కాబట్టి ఆ ఉక్కును కరిగించాలి అంటే అగ్నిలో వేస్తే తప్ప అది దిద్దుబాటు అవ్వదు, కరగదు. కాబట్టి స్వామి, కర్మానుభవం చేస్తే తప్ప, తాపత్రయాలనేటటువంటి అగ్నిలో మసిలితే తప్ప ఈ మనసు అనేటటువంటిది కరగదు. అలా కొన్ని కోట్ల జన్మలు ఆ కర్మానుభవాన్ని చేస్తూ తాపత్రయాలతో పీడింపబడి దుఃఖాన్ని అనుభవిస్తూ సుఖాన్ని అనుభవిస్తూ అలా ఇంకా కొన్ని కోట్ల వేల జన్మలు ఎత్తితే తప్ప ఈ కఠినమైనటువంటి మనసు కరగదయ్యా, నీ వైభవాన్ని తెలుసుకోదయ్యా అని చెప్తున్నారు. ఇదొరు పడియాலும் తిరుత్తవన్నాదు ఎంగై. ఇది ఒక పద్ధతిలో తీర్చిదిద్దబడేటటువంటిది కాదు. నువ్వు అనుకుంటావేమో ఒక విధంగా కాకపోయినా మరొక విధంగా ఈ మనసుని తీర్చిదిద్దాం అని నువ్వు అనేక ప్రయత్నాలు చేస్తావేమో. అవన్నీ కూడా వ్యయప్రయాసలే అవుతాయి. అవన్నీ ఫలితాన్ని ఇచ్చేటటువంటిగా ఉండవు. పరమాత్మకే ఫలితాన్ని ఇచ్చేటటువంటిగా ఉండవు స్వామి. ఎందుకంటే ఇది ఒక పద్ధతిలో గడిచేటటువంటిది కాదు, పద్ధతిలో తీర్చిదిద్దేటటువంటి వస్తువు కాదు అని చెప్తున్నారు. ఇదొక్క మున్పు పూర్వ అవస్థలే తాం నిండ్ర నిలయే అరుళిచ్చేదార్. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే అది పరమాత్మ కటాక్షం పడనటువంటి ముందు వరకు ఉన్నటువంటి స్థితి. ఏమిటా స్థితి అంటే విరుంబు నిన్రు ఏత్తమాటేన్ విధిలేన్ మది ఒన్రిల్లై ఇరుంబు పోల్ వలియ నెంజం అనేటటువంటి స్థితి, ఇప్పటి వరకు ఉన్నటువంటి స్థితి. అది పరమాత్మని ఆశ్రయించి పరమాత్మ కటాక్షం మన మీద పడనప్పుడు ఉండేటటువంటి స్థితి. ఇదుక్కుమేల్ అత్తలైల్ ప్రభావత్తై అరుళిచ్చైగిరా. ఇక ముందు చెప్పేటటువంటి విషయం అంతా కూడా ఆ పరమాత్మ యొక్క కటాక్షం, ఆ పరమాత్మ యొక్క కటాక్షం యొక్క ప్రభావాన్ని అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు. అలా కఠినంగా ఉండేటటువంటి ఇనుములాగా కఠినంగా ఉండేటటువంటి ఆ మనసుని కూడా ఇరై ఉరుగుం వన్నం మెల్లిమెల్లిగా కరిగించేశాడు ఈ శ్రీరంగనాథుడు. పెరుమాళ్ళ యొక్క కటాక్షం మన మీద పడితే కరగనటువంటి ఆ దృఢమైనటువంటి ఇనుములా ఉండేటటువంటి ఆ మనసు కూడా మెల్లిమెల్లిగా ద్రవించిపోయి
ఆ స్వామి పాదాల దగ్గరికి చేరిపోతుంది అని చెప్తున్నారు. కఠినంగా ఉండేటటువంటి ఆ మనసు కూడా వికసించినటువంటి పుష్పంగా మారిపోయి, పరిమళభరితమైనటువంటి పుష్పంగా మారిపోయి స్వామి యొక్క పాదాల చెంతకు చేరిపోతుంది. అదంతా ఎలా జరుగుతుంది అంటే అదిగో ఆయన యొక్క ప్రభావంతో, ఆయన ప్రభావం అంత గొప్పది అని చెప్తున్నారు. ఇవన్ இவன் மெ இவன் மெய்யோடே இது முடிந்து போகாத పడి ఇప్పోదే మనస్సై శిథిలలాంబడి వన్నినాన్. అలా కఠినంగా ఉండి కాలం గడిచిపోకుండా వెంటనే తన మన మనసులోకి ఆ శ్రీరంగనాథుడు ప్రవేశించి ఆ మనసు శిథిలమైపోయేటట్టుగా, గట్టిగా ఒక రాయిలా, గట్టిగా ఒక ఇనుప ముద్దగా ఉన్నటువంటి ఆ మనసుని కూడా కరిగించేసి శిథిలమైపోయేటట్టుగా చేస్తారు. కేవలం కరిగించటం కాదు, అలా ఎక్కడున్నటువంటి వారు ఆ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని, ఆ సౌలభ్యాన్ని, ఆ సౌశీల్యాన్ని, ఆ వాత్సల్యాన్ని, ఆ కళ్యాణ గుణాలని, ఆ సౌందర్యాన్ని అంతటినీ కూడా చూసి ఎక్కడున్నటువంటి వారు అక్కడ శిథిలమైపోయేటట్టుగా, మళ్ళీ గట్టిగా మెత్తగా పొడిగా కూడా కాదు, ఇక్కడ ఉన్నటువంటి వారు అక్కడ పడిపోయేటట్టుగా మార్చేస్తాడు ఆ స్వామి. అలా శిథిలమైపోయేటట్టుగా చేసేస్తాడు ఆ పరమాత్మ అంటున్నారు. కఠిన స్థలத்திலே వర్షత్తాల్ కాఠిన్యమడంగు నెగిష్చిక్కు ఉరుప్పామా పోలే విషయాంతరత్తాలే మనసు అతి కఠినమానాలు శిథిలమాంబడి వయిరు ఉరుక్కాయిరే భగవన్ స్వభావం ఇరుప్పదు. అప్పటి వరకు కఠిన స్థలంలో వర్షం కురిస్తే ఆ భూమంతా కూడా బీటలు బారిపోయినటువంటి ఆ భూమి మీద వర్షం కనుక అయితే పడిందనుకోండి, ఆ వర్షం ఎలా అయితే ఆ స్థలాన్నంతటినీ కూడా మెత్తపరుస్తుందో, అలా ఆ శ్రీరంగనాథుడి యొక్క కృపా కటాక్షములు అనేటటువంటివి ఈ బీడు పడిపోయినటువంటి ఇనుప ముక్కలా కరగనటువంటి ఈ మనస్సులోకి చేరి ఆ అమృత తరంగాలు, శ్రీరంగనాథుడి యొక్క కృపా తరంగాలు, శ్రీరంగనాథుడి యొక్క దయా కటాక్షములు అనేటటువంటి ఆ అమృత తరంగాలు కఠినమై ఇనుప ముక్కగా ఉన్నటువంటి ఈ మనసులోకి ప్రవేశించి ఆ మనసుని మెత్తపరిచి, ఆ మనసులో కైంకర్య రుచిని ప్రేరేపించి ఆ మనసు శిథిలమైపోయేటట్టుగా చేస్తుంది అని చెప్తున్నారు. కఠిన స్థలే వర్షత్తాల్ కాఠిన్యమడంగు. కఠినమైనటువంటి స్థలంలో ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు అక్కడ ఉండేటటువంటి కాఠిన్యం నెగిష్చిక్కు ఉరుప్పమా పోలే కాఠిన్యం పోయి అక్కడ ఎలా అయితే ఆ స్థలమంతా కూడా మెత్తబడుతుందో, విషయాంతరత్తాలే మనసు అతి కఠినమానాలు. విషయాంతరాల వల్ల నా మనసు అతి కఠినంగా ఉన్నప్పటికీ కూడా శిథిలమాంబడి వయిర్వురుక్కాయిరే భగవత్ స్వభావం ఇరుప్పదు. శిథిలమైపోయింది. ఎలా శిథిలమైపోయింది అంటే త్రుంచడానికి, ఖండించడానికి కూడా వీలు లేనటువంటి వజ్రంలా ఉన్నటువంటి నా మనసును కూడా ఉరుక్కాయిరే, వజ్రంలా కఠినంగా ఉండేటటువంటి నా మనసుని కూడా ఆ స్వామి శిథిలమైపోయేటట్టుగా చేశాడు. వజ్రం లోకంలో అతి కఠినమైనటువంటి పదార్థం ఏదండి అంటే ఇనుమునైనా కరిగించచ్చేమో, కానీ వజ్రాన్ని ఏం చేసినా కూడా దాన్ని ఖండించలేము. అలా ఏం చేసినా ఖండించడానికి వీలు లేనటువంటి వజ్రం లాంటి నా మనసుని కూడా శిథిలమైపోయేటట్టుగా భగవత్ స్వభావం మార్చేసింది. అది ఆ భగవత్ స్వభావం యొక్క వైభవము అని మనకి తెలియజేస్తున్నారు. ఈ విషయాన్నే ఆళ్వార్లు కూడా తెలియజేస్తారు. పాల్కడలిలో క్షీరాబ్దిలో పరమాత్మ శేషసాయిగా అనంత ఆళ్వాన్ మీద మనని రక్షించడం కోసం ఒక దొంగ నిద్రని అనుభవిస్తున్నాడు అని తలుచుకుంటూ ఆ స్వామి యొక్క వైభవాన్ని ఒకసారి తలుచుకుంటే, క్షీరాబ్దిలో స్వామి పడుకున్నాడు, ఆ పడుకున్నటువంటి వైనాన్ని గనక మనం మనసులో ఒక్కసారి తలిస్తే మన కాళ్ళు వణికిపోతాయట, ఆ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారుతాయట. ఇక మనసు శిథిలమైపోయి ఎక్కడున్నటువంటి వారు అక్కడే పడిపోయి ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని అలా తలుచుకుంటూ, ఇంత ఉపకారం చేస్తాడా స్వామి అని ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు తలుచుకుంటూ కాళ్ళాడక కళ్ళలోంచి ఆనందాన్ని బాష్పాలు వస్తూ మనసు శిథిలమైపోయి అక్కడే పడి ఉండి ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు అని ఆళ్వార్లు కూడా మిగిలిన ఆళ్వార్లు కూడా చెప్పినటువంటి విధంగా ఇక్కడ ఆళ్వార్లు కూడా వజ్రంలా కఠినంగా ఉండేటటువంటి ఆ మనసు కాలమేఘం, శ్రీరంగంలో వేయించేసి ఉండేటటువంటి ఆ కాలమేఘం
దయా అనేటటువంటి వర్షాన్ని కురిపించి ఆ ప్రవాహం మన మనసులోకి చేరి వజ్రంలా కఠినంగా ఉండేటటువంటి ఆ మనసుని కూడా మెత్తపరిచి ఆ మనసులో ప్రేమ భక్తి అనేటటువంటి చిగురుని చిగురింపచేసి అక్కడితో ఊరుకోకుండా ఆ ఇంద్రియాలన్నిటినీ కూడా వశం చేసుకొని ఆ ఇంద్రియాలన్నిటితో కూడా కైంకర్యం చేయించుకునేటట్టుగా పరమాత్మే కటాక్షిస్తాడు అన్న విషయాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. మిగతా విషయాలు రేపటి గోష్ఠిలో యథావకాశంగా సేవించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం.